మీకు తెలుగు హీరోస్‌లో అంటే ఫేవరెట్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ సార్ చాలా పిచ్చి అండి, పిచ్చి. మీరు కన్నడ యాక్టర్స్ ఏ పెద్ద యాక్టర్స్ ఇంటర్వ్యూస్ అయినా చూడండి, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ సార్ పేరే చెప్తారు. సో రిషబ్ శెట్టి గారి దగ్గరికి వచ్చి అలా హ్యాండ్స్ పట్టుకొని నేను ఇంకొక పాట తీస్తున్నా, మీరు పర్మిషన్ ఇస్తేనే తీసుకుంటానని. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఇమాన్. ఈ రోజైతే మనం వచ్చేసామండి ఒక సీరియల్ సెట్ విజిట్కి. ఈ సీరియల్ అండి, నేను ఛానల్స్ ఎన్ని మారినా సీరియల్ మాత్రం మారదండి. ఐ మీన్ మారడం అంటే అది మాత్రం ఎండ్ కార్డ్ రాదు. సో అలా ఇన్ని రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న సీరియల్ ముక్కుపుడక. సో దాంట్లో హీరోతో మనం ఈరోజు చిట్ చాట్ చేసేద్దాం. అసలు ఇన్ని డేస్ ఎలా నడిపిస్తున్నారు తను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాకీ గారు. హాయ్ రాకీ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా నేనైతే, మీరైతే అట్లానే ఉన్నారు. యాజ్ యూజువల్ సూపర్ గ్లోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో 4 years ముక్కుపుడక స్టార్ట్ చేసి 4 years అవుతుంది. లాస్ట్ టైం ఏదో ముక్కుపుడక గురించి కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. ఓకే ఫైన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకునే టైంకి మళ్ళీ ఏంటి ఈ ఆఫీస్లో కొత్త ప్రాబ్లం? ఏంటో అనుకున్నా, ఇంక అంతే, ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది, ఇంకా హ్యాపీగా ఉంటాం, ఇప్పుడైనా ఇంకా హ్యాపీ డే స్టార్ట్ అవుతుంది మా సీరియల్లో అని అనుకున్నా. అప్పుడే ఇంకో కొత్త, అంటే ఇప్పుడు దాకా లేని ఒక పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే 1000 అయ్యాక ఏదో పెద్దది ఇస్తారు హ్యాపీనెస్ అనుకుంటే, హ్యాపీనెస్ ఇవ్వలేదు, వాళ్ళు పెద్దగా ప్రాబ్లం ఇచ్చారు. సో అసలుకి 4 years స్టార్ట్ నాకు తెలిసి. బట్ ఇన్ని ఇయర్స్ అండ్ ఇంత రేటింగ్ లేకుండా అయితే ఎవరు కంటిన్యూ చేయరు కదా. సో మంచి రేటింగ్ ఉంది, చాలా బాగా చూస్తున్నారు. అసలు ఎలా ఎంగేజ్ చేస్తున్నారు మీరు చెప్పండి అసలుకి. అంటే ఏం లేదండి, ఎప్పుడు ఒక ప్రాజెక్ట్ పెద్దగా వెళ్తుందంటే ఒకటి స్టోరీ బాగుంటే జనాలకు నచ్చుతాయి, అది మెయిన్. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ అన్ని ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మా ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ అందరూ బాగుంటే సీరియల్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అంటే ఎవరు ప్రాబ్లం చేయకుండా, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇక్కడ మా సీరియల్లో ఏంటంటే ఎవరిది ఏ మైండ్ సెట్ డిఫరెంట్ ఉన్నా, డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ ఉన్నా, అందరూ చాలా చక్కగా కలిసి ఒక రియల్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నామండి. అండ్ ఏ కొత్త ఆర్టిస్ట్ మా సీరియల్కి వచ్చినా వాళ్ళు కూడా అలాగే మింగల్ అయ్యి, ఎందుకంటే అందరు బాగుంటాం కదా. సో అలా. సో అందరూ రాకీ అంటే మర్చిపోయారండి, శ్రీకర్ అంటేనే గుర్తుంటుంది. సో చెప్పండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా శ్రీకర్ అని పిలుస్తుంటారా? ఎట్లా ఉంటుంది? ఐ మీన్ మీ అప్రోచ్ ఇది కానీ బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి అంటే బయటికి ఎక్కువ వెళ్ళనండి ఇక్కడ హైదరాబాద్లో. ఎప్పుడైనా ఈవెంట్స్ ఉంటే వెళ్తా, లేకపోతే షూట్ డైరెక్ట్ బెంగళూరు. కానీ ఎయిర్పోర్ట్లో అయితే తెలుగు వాళ్ళు ఉంటారు కదా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, అక్కడైతే చాలా మంది ఎన్నోసార్లు గుర్తుపట్టారు. అది నాకు చాలా సంతోషంగా ఫీల్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సీరియల్ కన్నడలో కూడా వాయిస్ డబ్ అవుతుంది. సో అక్కడ ఒకసారి ఏంటంటే నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఫీమేల్ వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర ఇంత ఉండేదని ఇచ్చాను. ఆ ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను చూసి, ఓ మీరా ఇది, మీ సీరియల్ నేను చూస్తున్నాను, అది ఇది అని చెప్పారు. అంటే వాళ్ళు యాక్చువల్లీ తెలుగు చూస్తారంట, కానీ బెంగళూరులో ఈ సీరియల్ చూసి గుర్తుపట్టారు. సో గ్రేట్ కదా, బెంగళూరులో తెలుగు సీరియల్ మిమ్మల్ని గుర్తుపట్టారు. నేనేమనుకున్నా ఫస్ట్ కన్నడ చూసి గుర్తుపట్టారేమో, కన్నడలో కూడా డబ్ అవుతుంది, అక్కడ కూడా జీలో #1 ఛానల్ కాబట్టి అక్కడ గుర్తుపట్టారేమో అనుకున్నా. కానీ వాళ్ళు ఏంటంటే తెలుగు చూసి గుర్తుపట్టారు, వాళ్ళు తెలుగు చూస్తారు. ఓ సూపర్ కదా, అసలుకి మామూలుగా కాదు. సో ఐశ్వర్య గారు, మీరు 4 years నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో మీ మధ్య బాండింగ్ ఎట్లా ఉంటుంది? చాలా బాగుందండి. అంటే ఇనిషియల్ డేస్లో వాళ్ళు కొంచెం సీనియర్ కాబట్టి, అండ్ నాది ఇది ఫస్ట్ సోలో హీరో. బిఫోర్ కూడా నేను అంత ఏం చేయలేదు నా కెరియర్లో అయితే. సో వాళ్ళు సినిమా కానీ సీరియల్ కానీ పెద్ద హిట్లు ఇచ్చి, అండ్ యష్ గారితో నా ఫేవరెట్ యాక్టర్ కన్నడలో, వాళ్ళతో సిస్టర్గా అంతా చేసి బిఫోర్ KGF సినిమాలో ఇలా అంతా చేసుకుని వచ్చిన వాళ్ళు. కొంచెం స్టార్టింగ్లో ఉంటుంది కదా వాళ్ళు ఇలా, నేను ఇక్కడ అనేది, అది ఉండింది చాలా. తర్వాత అది ఏమైందో తెలీదు, మంచిగా ఒక ఫ్రెండ్షిప్ కానీ బాండింగ్ కానీ సపోర్టివ్గా చాలా ఉన్నారండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా సపోర్టివ్గా అయితే ఉన్నారు నాకు. అండ్ నాకేమనిపిస్తుందంటే ఈ సీరియల్ ఇక్కడ దాకా వెళ్ళడానికి అందరూ ఒక మెయిన్ రీజన్ అయితే, అందరికన్నా ఒక స్టెప్ ఎక్కువ అయితే ఐశ్వర్య గారు అని చెప్పొచ్చు.
సో నేను విన్నాను సెట్‌లో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రాకీ గారే సాల్వ్ చేస్తారు అని చెప్పేసి. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఎవరైనా మూడీగా ఉన్నా, ప్రాబ్లమ్‌లో ఉన్నా ఎళ్లి మీరు సాల్వ్ చేస్తారంటే ఏంటి? సాల్వ్ అంటే ఏం చేయనండి. అంటే ఊరికే కూర్చొని మాట్లాడతా వాళ్ళతో. నాకేం వీళ్ళతో కూర్చొని మాట్లాడకూడదు, వీళ్ళతో కూర్చొని మాట్లాడకూడదు అని ఏమి ఉండదు. వచ్చినప్పుడు నేనే అందరిని పలకరిస్తా హాయ్ అని. సో, అలా అంత బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళతో ఏమైనా ఉంటే అందరూ నాతో పర్సనల్ షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకున్నప్పుడు నేనేం చేస్తా, నాకేమవుతుందో మంచిగా చెప్పడానికి నేను అది చెప్తా. అంతే తప్ప సాల్వ్ అని. సో అసలుకి ఫస్ట్ యాక్టింగ్ ట్రై చేసేటప్పుడు మీరు యష్ గారి దగ్గరికి వెళ్ళడం గానీ, ఆ! ఏదో సమ్ స్టోరీ ఉందండి. బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? యష్ గారి దగ్గరికి ఎలా ఎళ్లారు మీరు? యాక్టింగ్ అక్కడి నుంచి కన్నడలో ట్రై చేసిన తర్వాత మళ్ళీ సీరియల్స్‌కొచ్చారా? అసలు ఆ! ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి? అంటే నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని. అప్పుడు 'బిఫోర్ కేజీఎఫ్' మూవీలో 'సంతోష్ స్ట్రెయిట్ ఫార్వర్డ్' అని ఒక మూవీ వచ్చింది. 'బిఫోర్ కేజీఎఫ్' వాళ్ళ మూవీ. ఓకే. దాంట్లో మా ఐశ్వర్య గారే వాళ్ళ చెల్లి క్యారెక్టర్. ఓకే. ఆ ఎవరు? మూవీలో ఐశ్వర్య గారు. ఓకే. సో, నేను ఆ రోజు ఏంటంటే అందరూ చెప్పారు, "రేయ్! నీ ఫేవరెట్ యష్ గారు వచ్చార్రా" అనేసరికి పని నుంచి నన్ను తీసేసినా పర్వాలేదని చెప్పి నేనేం చేశా, సిస్టమ్ ఇష్యూస్ అని, సిస్టమ్‌లో ఒక ఆక్స్ వస్తుంది. సిస్టమ్ ఇష్యూస్ అని ఆ ఆక్స్ పెట్టి సైలెంట్‌గా ఎవరికీ తెలియకుండా బయటకొచ్చేసా. 3 అవర్స్ ఆ రోజు సిస్టమ్ ఇష్యూస్ వేశాను. మళ్ళీ వెళ్లి లాగౌట్ చేసి మళ్ళీ వచ్చాను. ఎందుకంటే 6:30 మార్నింగ్ లాగౌట్ ఉండింది నాది. మళ్ళీ వచ్చే లోపల వాళ్ళు లేరులెండి. సో, వచ్చినప్పుడు నేను ఆ 3 అవర్స్ ఉన్నప్పుడు అంత ఫ్యాన్స్ ఏం లేరు. మిడ్‌నైట్ కదా! మిడ్‌నైట్ 3:00 నుంచి 6:30 దాకా ఎవరుంటారు? సో, ఆ టైంలో నేను చాలా దగ్గర. వాళ్ళు ఇలా కూర్చున్నారంటే నేను ఇంత క్లోజ్‌లో ఉన్నా. ఉండి ఎట్లా అన్నీ చూసి వెళ్ళేటప్పుడు, "అన్నా నేను కూడా యాక్టర్ అవుతానన్నా. ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి" అని బ్లెస్సింగ్స్ తీసుకున్నా. అప్పుడు వాళ్ళు నా మొహం చూసారు. ఓకే. అని కట్ చేసి చూస్తే నా ఫస్ట్ హీరో. ఆ సినిమాలో వాళ్ళ చెల్లిగా చేసిన ఐశ్వర్య గారితో చేస్తున్నా అంతే అండి. అసలుకి ఆ! అది కోయిన్సిడెంట్ అంటారో, లేకపోతే బ్లెస్సింగ్స్ వల్ల అంటారో ఏంటో తెలీదు. సో అసలు మీరు ఇన్‌స్పిరేషన్ ఏంటి యాక్టింగ్ సైడ్ రావడానికి? అంటే యువర్ ఏ ఐటీ జాబ్. హ్మ్. సో గుడ్ సాలరీ. హ్మ్. సో హ్యాపీలీ బెంగుళూరులో జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ దీనిలోకి చేంజ్ అవ్వడానికి మీకుండే ప్యాషన్? అంటే స్టడీస్‌లో నేనంత గుడ్ కాదండి. అప్పుడు డిగ్రీలో చదువుతున్నప్పుడు ఎవరైనా అడిగితే ఏం చేస్తావంటే నాకు తెలీదు. నేను తీసుకున్న సబ్జెక్ట్‌కి ఏం చెప్పాలో నాకు తెలీదు. అలాంటప్పుడు ఏమైందంటే అప్పుడే నా ఫేస్ కూడా కొన్ని హైటు, బాడీ అన్నీ కొంచెం బెటర్‌గా అయ్యే రోజులవి. అప్పుడు నా ఫ్రెండ్ ఒక్కడికి చాలా ఇష్టం ఉండింది. కెవిన్ అని నా బెస్ట్ ఫ్రెండు. అతను ఏం చెప్పాడంటే, "వాడికి యాక్టర్ కాదా! వాడికి తోడు ఎవరు లేరని" నన్ను చెప్పాడు. "రేయ్! నువ్వు కూడా చెప్పేరా యాక్టర్ అవుతానని." నేను "అవ్వొచ్చా డూడ్" అన్నా. "ఎవరెవరో అవుతున్నారు. నువ్వెందుకు అవ్వకూడదన్నాడు." సో, అలా ఫన్‌గా స్టార్ట్ చేసింది. చూస్తే అది ఏజ్ పెరుగుతూ, పెరుగుతూ సీరియస్‌గా తీసుకునేసాను. సో అలా అలా సీరియస్‌గా వచ్చాను. తీసుకున్నారు. అతని వల్ల వచ్చాను. సో మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే అసలు ఎట్లా మీ ఫ్యామిలీ అందరూ ఏంటి? ఫ్యామిలీ అంటే నేను, మా అమ్మగారు, తమ్ముడు, చెల్లి అంతే అండి. సింగిల్ పేరెంట్ అమ్మ. హౌస్ వైఫ్. ఓకే. బట్ అంతా ఎవరు చూసుకుంటూ ఉంటారు? ఎక్కువ మేనేజ్ చేయడం గానీ, అంటే సింగిల్ పేరెంట్ అంటే చాలా టఫ్ ఉంటుంది. మిమ్మల్ని అందరిని చూసుకోవడం కానీ ఇట్లా. సో ఇంట్లో సపోర్ట్ అనేది ఎక్కువ ఎవరు తీసుకుంటూ ఉంటారు? ఇలా అంటే అప్పట్లో మాకొక 25K దాకా రెంట్‌లొచ్చేది. ఓకే. ఇది. సో, దాంతోనే అండ్ ఓన్ హౌస్ ఉంది. సో, ఇలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. సో, దాంతోనే అమ్మగారు నన్ను గాని, మా తమ్ముడు, చెల్లిని అందరిని చదివించి అన్నీ చూసుకొని, మమ్మల్ని మంచిగా చూసుకొని ఇక్కడి దాకా తీసుకొచ్చారండి. సో, ఏమైనా నా లైఫ్‌లో ప్రోగ్రెస్ ఉంటే దాని క్రెడిట్ మా అమ్మకే ఇవ్వాలి. యెస్. ఇప్పుడు ప్రతి ఇంట్లో మీరు ఒక వాళ్ళ అబ్బాయిలాగా, వాళ్ళ తమ్ముడిలాగా అయిపోయారు. అవును. అవును. చెప్పాలి అంటే చాలా మంది అట్లనే చెప్తూ ఉంటారు. అవును. సో మీ ఇంట్లో అంటే మీ సిస్టర్ గాని, బ్రదర్ గాని వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళేం చేస్తుంటారు? ఆహ్, చెల్లి వచ్చి ఇది ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంది. అండ్ తమ్ముడు కూడా ఇప్పుడు ఫస్ట్ కార్ దీంట్లో సేల్స్ చేసేవాడు. ఇప్పుడేమో వేరే పనిలో చేస్తున్నాడు. అంటే ఎగ్జాక్ట్‌గా ఈ రియల్ ఎస్టేట్ లాంటిది కానీ రియల్ ఎస్టేట్ కాదది. అలాంటిదేదో చేస్తున్నాడు. వాళ్ళ సపోర్ట్ అయితే మాక్సిమం అండి. ఎందుకంటే మా తమ్ముడు నేను 1 ఇయర్ పని మానేసి ట్రైనింగ్ తీసుకున్నా. యాక్టింగ్ క్లాస్. థియేటర్ అంటారు. రంగభూమి అంటాడు అక్కడ. అభినేత రంగంలో నేను ఆ క్లాసెస్ తీసుకున్నప్పుడు నాకు అప్ అండ్ డౌన్ డైలీ ఒక 300 అయ్యేది. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటారు. తినడానికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్‌పెన్సెస్ గానీ ఎక్కువ ఖర్చు పెట్టేవాడిని. అంతా మా తమ్ముడు, మా చెల్లినే ఇచ్చేవాళ్ళు అప్పుడు నాకు. సో, ఎవరు సపోర్ట్ చేస్తారంతా? దానికి గానీ ఇన్ కేస్ నాకు అప్పుడు ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే
వాళ్ళే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ సపోర్ట్ అసలు మీకు 100%. మీ ఫ్రెండ్ కెవెన్ అనే ఫ్రెండ్ మీకు ఉన్నారని చెప్పారు కదా, అవును, అవును. తను కన్నడ పర్సన్ బట్ తెలుగు స్ట్రైట్ మూవీ ఏదో తీస్తున్నారని విన్నాం, ఏంటి అసలు అది? అవునండి. ఇంకేం నాకు తెలిసినట్టు డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ డిసెంబర్ 10th లోపలైతే అతనిది 10th ఆర్ 15th ఈ లోపల, ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. నేను మ్యాక్సిమం చెప్తున్నా, లోపల ఫస్ట్ టైటిల్ టీజర్ వచ్చేస్తుందండి. నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నానండి. అంటే ఇప్పుడు ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు. మీరు వచ్చినప్పుడు చూడండి, కొత్త అటెంప్ట్, ఏ క్వాలిటీకు తక్కువ లేదు. ఏదో మీరు పెద్ద పాన్ ఇండియా క్వాలిటీ అయితే అస్సలు దానికన్నా తగ్గించి ఏమి ఉండదండి. అండ్ కొత్త అటెంప్ట్ ఇది. అంటే ఇది ఎక్కడో చూసామే మేము, ఇది అక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకున్నారే అలా అని ఏమి ఉండదు. అండ్ ఇప్పుడున్న జెన్జీ క్రౌడ్కి ఒక ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే ఒక జానర్లో తీస్తున్న సబ్జెక్ట్ అండి. నేను చూశాను కాబట్టి ఫైనల్ అవుట్పుట్ మైండ్ బ్లోయింగ్ అసలు. అండ్ దాంట్లో ఎవరెవరు పెద్ద పెద్ద యాక్టర్స్ చేస్తున్నారో వాళ్ళందరూ చూసి చాలా అతన్ని ప్రైజ్ చేసి, ఇది ఏదో అవుతుంది రిలీజ్ అయ్యాక నువ్వు చూస్తూ ఉండని. దాంట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఎవరు చేశారో వాళ్ళందరూ అతన్ని అప్రిషియేట్ చేశారు. నాకు కూడా ఆ నమ్మకం చాలా ఉంది. అండ్ వచ్చిన తర్వాత మీరు కూడా సపోర్ట్ చేయాలి. షూర్ గా సపోర్ట్ చేస్తాం. అండ్ కన్నడ అయి ఉండి కన్నడలో కాకుండా ఫస్ట్ తెలుగులో తెలుగు స్ట్రైట్ తీస్తున్నది అండ్ కన్నడలో తర్వాత డబ్ చేస్తాను. సో దాని గురించి దానిలో యాక్టర్స్ ఎవరు ఉన్నారు ఏంటి ఏమన్నా చెప్తారా మాకు? అదే అండి, టైటిల్ టీజర్ లో వరకు అయితే నేను చెప్పొచ్చు అనుకుంటున్నా, బికాజ్ ఈస్ మై ఫ్రెండ్. అండ్ ఇది వచ్చే లోపల మేబీ అతని టైటిల్ టీజర్ కూడా రావచ్చు అన్న నమ్మకంతో. సో టైటిల్ టీజర్ లో అయితే మ్యాట్ స్క్వేర్ లో విష్ణు గారు ఉన్నారు కదా, సో వాళ్ళు ఉన్నారు. అండ్ కేజీఎఫ్ గరుడ గారు ఉన్నారండి. అంతే, ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే వేరే మంచి స్టార్ క్యాస్ట్ ఉంది. అది మేబీ అతను ఫ్యూచర్ లో రివీల్ చేయవచ్చు. సూపర్ సూపర్. ఇట్స్ మీతో పాటు యాక్టర్ అవుదామని మిమ్మల్ని కూడా చెప్పమని చెప్పిన ఒక ఫ్రెండ్ ఈ రోజు డైరెక్టర్ అయ్యారు అండ్ యువర్ యాక్టర్. సో మీ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా ఇప్పుడు తీస్తున్నారు. అదే అండి, ఫ్యూచర్ లో అయితే ఖచ్చితంగా తీస్తామండి. బికాజ్ అతను నా బెస్ట్ ఫ్రెండ్ కదా. అతను ఒక అంటే నాకు తెలిసినట్లు 100% సక్సెస్ ఇస్తాడు. అండ్ వచ్చిన తర్వాత మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాం. సూపర్ సూపర్. సో డెఫినెట్గా అంటే ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు, బట్ మాకు కూడా ఉంది కాబట్టి ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి అడుగుతాం. సో జనరల్గా ఇప్పుడు ఉన్న ఇదేంటి అంటే తెలుగు సీరియల్స్ అన్నిట్లో సో మ్యాక్స్ ఆఫ్ కన్నడ వాళ్ళే ఉన్నారు. తెలుగు సీరియల్ అన్నిట్లో కన్నడ వాళ్ళే యాక్ట్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళు చేయట్లేదు. సో డబ్బింగ్ అయినా వాళ్ళతో చెప్పించి చేయిస్తున్నారు తప్ప తెలుగు వాళ్ళు చేయట్లేదు అనే ఒక ఇదైతే ఉంది. సో దానికి మీరేమి ఆన్సర్ చేస్తారు యాజ్ ఏ ఒక కన్నడ యాక్టర్గా? యాక్చువల్లీ అండి, ఇప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యే దాంట్లో తప్పని మేము చెప్పకూడదండి. బికాజ్ ఇది ఒక తెలుగు ల్యాండ్, వాళ్ళకు ఉంటుంది తెలుగు వాళ్ళు రావాలని. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు బెంగళూరుకి వచ్చారనుకోండి, ఐటీ కంపెనీస్లో అండ్ పీజీస్ అన్ని రన్ చేస్తున్నది తెలుగు వాళ్ళే. ఐటీ కంపెనీస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కూడా 3.5 years పనిచేశాను కాబట్టి అట్లీస్ట్ ఒక 10 members-లో 3 members తెలుగు వాళ్ళు ఉంటారు, ఒక 4 కన్నడ వాళ్ళు ఉంటారు, ఇంకొక తమిళ్ అండ్ ఏంటది వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారండి. సో నాకు ఎలా వచ్చి ఇంత బాగా తెలుగు, ఈవెన్ బిఫోర్ కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీ, ఎందుకంటే అక్కడ మేము తెలుగు అంటే మాకు ఒక సెకండ్ ఫేవరెట్ లాంగ్వేజ్ లాగా. ఆఫ్టర్ కన్నడ మేము ఎక్కువ చూసేది మూవీస్ కానీ లేకపోతే మాట్లాడే లాంగ్వేజ్ ఏదైనా ఉంటే తెలుగు అండి. అండ్ ఇక్కడ ఎంతమంది కన్నడ వచ్చు, నేను వచ్చి మాట్లాడితే తెలిసి ఉండదు. అక్కడ మీరు ఎక్కడైనా వెళ్ళండి, అవుట్ ఆఫ్ బెంగళూరు, ఈవెన్ అవుట్ ఆఫ్ బెంగళూరు వెళ్ళండి, మీరు తెలుగులో మాట్లాడిపించండి, అట్లీస్ట్ ఒక 10 మందిలో కన్నడ వాళ్ళే, వాళ్ళ మదర్ టంగ్ కన్నడ, కానీ అట్లీస్ట్ వాళ్ళు 5 members అయినా అండర్స్టాండ్ చేసుకొని మీకు తెలుగులో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంటే మేము అంత ఇష్టపడుతున్నాం. అండ్ ఇక్కడ వచ్చి నేను ఏం చెప్తానంటే, వాళ్ళకి మేమేమో రాగానే తీసుకోరండి, ఇక్కడ కూడా లుక్ టెస్టులు జరుగుతాయి, ఈ అబ్బాయి సూట్ అవుతాడా లేదా అని చూస్తారు, అన్నీ చూసే మమ్మల్ని వేసుకుంటారు. అండ్ తర్వాత నేను కూడా ఇక్కడ వచ్చి లాంగ్వేజ్ నేర్చుకుంటాను. ఆల్రెడీ బేసిక్ వచ్చి ఉంటుంది, లేకపోతే ఇక్కడ వచ్చి అంత ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటాను. సో అంత నేర్చుకున్నప్పుడు మీరు అది చూడకండి అని నేను చెప్తున్నా. మీరు ఎప్పుడు ఇది అబ్జెక్ట్ చేయాలంటే, నేను ఏమైనా ఈ లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నేను ఏమైనా ఎప్పుడైనా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే అప్పుడు అది తప్పండి. ఎందుకంటే నేను వచ్చింది ఇక్కడ, పనిచేస్తున్నది ఇక్కడ, తింటున్నది ఇక్కడ, అండ్ నాకు ఒక ఫ్యూచర్ ఇచ్చింది ఇక్కడ. అలా ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే నేను లాంగ్వేజ్ డిస్రెస్పెక్ట్ చేయను అండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటానో అప్పుడు మీరు దాన్ని అంత సీరియస్గా తీసుకోకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఐటీ కంపెనీలో మీకు యాక్సెస్ ఉంటుందండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు ఎంతమంది తెలుగు పాపులేషన్ బెంగళూరులో ఉన్నారని.
మేమందరం కలిసి ఉన్నాం హ్యాపీగా. మేము ఇక్కడ వచ్చాం, ఆడియన్స్కి లేదు ఆ ఫీలింగ్. అంటే కొంతమందికి ఉంటుందండి. స్టార్టింగ్లో నాకు కూడా అడిగారు, ఏంటి కన్నడ వాడిని తీసుకొచ్చారని. ఇప్పుడు ఎవరైతే అడిగారో అదే ఆడియన్స్ నాది ఐశ్వర్య గారి పేరు బాగుంది, నాకు మెసేజ్లు వేస్తుంటారు, మీకు ఇప్పుడు కూడా చూపిస్తా, మీరు ఇంకా మంచి మంచి తెలుగులో సీరియల్స్ చేయాలి, ఫ్యూచర్లో రావాలి అని వేస్తూ ఉంటారు. అంత ప్రేమ ఊరికే రాదండి. అంటే 1 డేలో రాదు. నేను 3.5 years నేను కూడా ఎఫర్ట్ పెట్టాను. సో జనాలకి ఆ ప్రాబ్లం లేదు. మీరు కూడా కొంచెం ఇలా పాజిటివ్గా తీసుకొని చూడండి అని నేను చెప్తాను, అంతే అండి. ఇంకేం సో లేదు. ఇంకొకటి ఏంటంటే పాయింట్, సో చాలా మంది అంటే తెలుగు ఆర్టిస్టులు చాలా మంది అన్న పాయింట్, Hmm. సో మేము తెలుగులో ఉన్నప్పుడు మమ్మల్ని యూజ్ చేసుకోవట్లేదు కానీ ఆ, ఆ, కన్నడ నుంచి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ అండ్ అకామిడేషన్ ఆ, ఇన్ని ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అవును అవును బట్ మేము ఇక్కడ ఉన్నప్పుడు దాంట్లో ఒక 50% ఇచ్చినా మాకు సరిపోతుంది, ఇక్కడ అవును ట్రావెల్ కూడా కలిసి వస్తుంది కదా అని అవును. చాలా మంది యాక్టర్స్ అంటుంటారు. 100%. సో దానికి మీరు చెప్పండి, నిజంగానే మీకు ఫ్లైట్ టికెట్స్ అకామిడేషన్ మొత్తం సీరియల్ వాళ్ళు ఇస్తారా? ఆ సీరియల్ వాళ్ళు ఇస్తారండి. అది ఎలా అవుతుందంటే, ఇప్పుడు చూడండి, మా బ్రదర్ క్యారెక్టర్ ఉన్నారు, వాళ్ళకి నాకన్నా కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటుంది, నాకు వాళ్ళకన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు స్టే కానీ అకామిడేషన్ కానీ ఇస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క సీరియల్కి ఇంత బడ్జెట్ అని ఉంటుందండి. ఆ బడ్జెట్ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఎంత ఖర్చు పెట్టొచ్చు, ఇన్ కేస్ వాళ్ళకి అవ్వలేదనుకోండి, అప్పుడు వాళ్ళు వేరే ఆర్టిస్ట్ని చూస్తారు. ఇప్పుడు నాకు ఖర్చు పెట్టడానికి అవ్వలేదనుకోండి, వాళ్ళు ఇంకా వేరే ఆర్టిస్ట్ని చూస్తారు. అలా అని అక్కడి నుంచి తీసుకొస్తున్నారు కదా అని వాళ్ళకి ఏదో ఎక్స్ట్రా ఇస్తున్నారు అలాంటిది ఏమి ఉండదండి. అది నీట్గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఎవరికి ఎక్స్ట్రా ఇస్తున్నారు? ఇప్పుడు ఐశ్వర్య గారు ఇన్ని సీరియల్స్ చేశారు, ఇన్ని ఇయర్స్ వచ్చారు, వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడే ఇల్లు చేసుకున్నారు. ఇప్పుడు ఆమె వచ్చి బెంగళూరు లాంటిది కాదు, ఇప్పుడు హైదరాబాదే సెటిల్ అయిపోయారు. సో అలా ఏంటంటే ఫస్ట్ సీరియల్కి అయితే అది నాకైతే ఆ అకామిడేషన్ అది ఇది అన్నీ ఉంటుంది. ఈ సెకండ్ థర్డ్ సీరియల్ అంతా చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ ఏమి ఉండదండి. వాళ్ళందరూ ఇక్కడే ఇల్లు తీసుకొని వాళ్ళకన్నా ఒక ప్యాకేజో, వాళ్ళ సీనియారిటీకి కానీ వాళ్ళు ఇచ్చిన హిట్లో ఆ బేస్ మీద వాళ్ళు ఒక పేమెంట్ మాట్లాడుకుని అలా వెళ్ళిపోతారండి. అంతే, ఇంకేం లేదు డిఫరెన్స్ దాంట్లో. సో అంటే మీరు కూడా ఇంకా నెక్స్ట్ సీరియల్కి హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకుంటారా? అంత లేదండి, నాకు తెలియదు. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, నాకు సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి. అండ్ నాకు హైదరాబాదు అండ్ తెలుగు స్టేట్స్ ఏవైతే ఉందో నాకు మంచి లైఫ్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ ద్వారా. మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి. సో దానివల్ల నాకే తెలియదు నెక్స్ట్ నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేస్తానో నాకు తెలియదు. సో మేబీ నా మనసులో ఏముందంటే ఇంకొక ప్రాజెక్ట్ చేసి సైమల్టేనియస్గా రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళిపోదాం తొందరగానే ఉందంతే. సో దానివల్ల నో అండి. ఓకే, ఇప్పటికి ఇంకా ఏ లాంగ్వేజెస్లో మీకు ఆఫర్స్ వస్తున్నాయి? అంటే నాకు కన్నడలో అయితే రెగ్యులర్గా వస్తుందండి, తమిళ్లో వస్తుంటుంది, మలయాళంలో ఒక 2-3 వచ్చాయండి ఇప్పుడు దాకా. అడిగారు, సో మలయాళం వద్దని ఊరికేయాను. కానీ ఎక్కువ వచ్చేది అయితే కన్నడ అండ్ తమిళ్ అండి. సో అంటే ఇప్పుడు సైమల్టేనియస్గా ఇంక వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? అంటే ఇది ఆల్రెడీ కన్నడలో డబ్ చేస్తున్నారు, జీలోనే ముక్కుపుడుకు అనే సీరియల్ కన్నడలో కూడా ఓన్లీ వాయిస్ ఓవర్ చెప్తున్నారు అన్నారు. అవును. సో అది కాకుండా కన్నడలో కానీ ఇంకా మలయాళం ఇలా ఏమన్నా సైమల్టేనియస్గా చేస్తున్నారు? లేదండి, నాకు పర్సనల్గా నాకు 2 సీరియల్ మేనేజ్ చేయడానికి అవ్వదండి. అది ఎందుకో తెలియదు, నాకు అవ్వదు. సో దానివల్ల నేను చేయట్లేదు. మేబీ ఇది ఇంకేం నాకు తెలుస్తుంది కదా, ఇంకేం ఇప్పుడు అయిపోతుందో లేకపోతే ఇంకొక ఫ్యూ మంత్స్లో అలాంటి టైంలో నేను మేబీ ఇంకొక కమిట్ అవుతాను బ్యాకప్ కోసం. సో కానీ మీ మెయిన్ గోల్ వచ్చేసి మూవీ హీరో అవ్వాలి? 100% అండి, అవుతానని అనుకుంటున్నా. ఇంకా నీట్గా క్లీన్గా వెళితే దేవుడు చేయి వదలరు అంటారు కదా, అలా వాళ్ళ మీద నమ్మకం పెట్టి వెళ్తాను. సో ఆటోమేటిక్లీ మీ ఫ్రెండ్ కెవిన్ డైరెక్టర్ అయిపోయారు, సినిమా రిలీజ్ అయిపోతుంది. నాకు తెలిసి మీ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే లోపల నెక్స్ట్ మీరు హీరో పెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తారంటారా? అంటే ఇప్పుడే చెప్పి మళ్ళీ అది అవ్వకపోతే బాగుండదు కదండి. సో దానికే అంటే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా చేస్తాం. మేబీ అదే అలాగే అనుకుంటున్నాం, మీరు చెప్పినట్టు అనుకుంటున్నాం. కానీ నేను కన్ఫర్మేషన్ ఇచ్చి అది అవ్వకపోతే మళ్ళీ బాగుండదు. సో మీ క్రష్ అంటే ఎవరైనా చెప్తారు? నాకా సినిమాలోనా? యా, కృతి కర్బంద అని ఒక ఆర్టిస్ట్ అండి, యష్ గారితో గూగ్లీ మూవీలో చేశారు. నేను మరి కెవిన్ వచ్చి ఇద్దరే ఒక 9 to 10 times చూసామనుకుంటా డిగ్రీ టైంలో థియేటర్స్లో. అండ్ 10th టైం లోపలే 9th or 10th టైం 25th డే. సో 25th డే లోపలే మేము 9 to 10 times చూసేసాం ఆ మూవీని. ఆ మూవీ హీరోయిన్ కృతి కర్బంద అని ఇక్కడ కూడా చాలా చేశారు. బ్రూస్లీలో రామ్ చరణ్ గారి సిస్టర్ క్యారెక్టర్ చేశారు. సో వాళ్ళంటే నాకు చాలా అంటే చాలా క్రష్ అండి. సో హీరోస్లో మీకు తెలుగు హీరోస్లో అంటే ఫేవరెట్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ సార్. నాకు కన్నడ ఎంతో, నాకు తెలుగు కూడా అంతే సినిమాలు చూసేవాడిని కాబట్టి నాకేంటంటే కన్నడలో ఎలా నా రోల్ మోడల్ యష్ సారో,
ఇక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ సార్ అయితే నాకు చాలా పిచ్చి అండి, పిచ్చి. జూనియర్ ఎన్టీఆర్ గారికి కన్నడలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అవును, సో చాలా ఖచ్చితంగా. బాగా మాట్లాడతారు అండ్ యష్ గారికి కూడా అండ్ అందరికి ఫేవరెట్. ఫేవరెట్ కదా. మీరు కన్నడ యాక్టర్స్ ఏ పెద్ద యాక్టర్స్ ఇంటర్వ్యూస్ అయినా చూడండి, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే ఆ, మన జూనియర్ ఎన్టీఆర్ సార్ పేరే చెప్తారు. మీరు ఏ యాక్టర్స్ ఇంటర్వ్యూ అయినా చూడండి, ఆల్మోస్ట్ 80 to 90% యాక్ట్రెస్కే ఫేవరెట్ యాక్టర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ సార్. సో మీరు ఆలోచించండి, వాళ్ళు ఆ లెవెల్ కర్ణాటకలో. ఓకే. సో ఇప్పుడు కన్నడ చెప్పాలి అంటే కనుక చాలా పెద్ద స్కేల్ అయిపోయింది. ఇప్పుడు కేజీఎఫ్ అవును, కానీ లేదు అంటే కాంతారా కాంతారా. కానీ రీసెంట్గా కాంతారా 1 కానీ, అవును, సో చాలా పెద్ద స్కేల్ అయిపోయింది. అవును. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అప్పుడులో ఇంత పెద్ద పెద్ద భారీ బడ్జెట్స్ అంతకుముందు ఎప్పుడూ లేవు. అవును, అవును, బట్ రీసెంట్ డేస్లో వరల్డ్ వైడ్ మొత్తము వెళ్ళిపోయిందని చెప్పొచ్చు బికాస్ ఆఫ్ కాంతారా. అవును. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి, ఎందుకంటే ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years అనుకుంటా ఆల్మోస్ట్. అప్పటి నుంచి నాకు ఏంటంటే కంపారిజన్స్ అండి. సో నా ఫ్రెండ్సే ఉండేవాళ్ళు, ఎవరు తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్, బెంగళూరు కాబట్టి తమిళ్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీతో మన ఇండస్ట్రీని కంపేర్ చేసేవాళ్ళు. అప్పుడు మాకు యంగ్స్టర్స్లో ఉండేది అయితే ఎస్ఆర్ ఒక్కడే ఉండేవాళ్ళు, సీనియర్స్లో అయితే చాలామంది ఉండేవాళ్ళు. నాకేంటంటే అప్పుడు అనిపించేది, ఏంటిది మా మా సినిమాని ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఏంటి, అది నా ఫ్రెండ్సే. మా మా ఇండస్ట్రీ కూడా అలా రావాలి, ఆ లెవెల్కి రావాలి, ఎవరైనా రావాలి, అలాంటి హీరో ఏదైనా చేయాలి అని చాలా ఆశ ఉండేదండి. ఆ డిబేట్లో అంతా మేము ఓడిపోయేవాళ్ళం. ఎవరు ఇప్పుడు తెలుగు ఫ్రెండ్స్ కానీ తమిళ్ ఫ్రెండ్స్ కానీ మాట్లాడితే మీ కలెక్షన్స్ కానీ మీ బడ్జెట్ కానీ అన్నప్పుడు కొంచెం లో ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఎప్పుడైతే కేజీఎఫ్ వచ్చిందో, బిఫోర్ కూడా మంచి మంచి అటెంప్ట్స్ చేశారండి, కానీ ఇక్కడ దాకా రీచ్ అవ్వలేదు. అది కేజీఎఫ్ వచ్చేసరికి ఏమైపోయిందంటే, ఓకే కన్నడలో ఇలా కూడా తీస్తున్నారా, ఈ బడ్జెట్లో కూడా వస్తున్నాయా అని అది చూపించింది. దాని తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చార్లీ 777 అని వచ్చింది, రక్షిత్ శెట్టి గారు, అది కూడా పెద్ద సక్సెస్ అయింది. రీసెంట్గా సూ ఫ్రమ్ సోన్ ఒకటి వచ్చింది, తెలుగులో డబ్ అయింది, సో అది కూడా సక్సెస్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాంతారా మీరు చెప్పినట్టు. సో కాంతారా చూసినప్పుడు రిషబ్ శెట్టి గారు డైరెక్టర్, యాక్టర్, అసలు ఆల్ ఇన్ వన్ రోల్ చేసినట్టు ఉంది. సో మీరు చెప్పండి ఎస్పెషల్లీ కాంతారా గురించి. నేను కెవినే వెళ్ళామండి, మీకు నా ఫ్రెండ్ డైరెక్టర్, నేను అతనే ఇప్పుడు సినిమాకి వెళ్తుంటాం ఫ్రమ్ డిగ్రీ డేస్. ఫస్ట్ డే ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజు మార్నింగ్ షోనే ఇద్దరు వెళ్ళిపోయాము, చూసాం. నాకు తెలిసినట్లు ఇప్పుడు దాకా ఇండియన్ సినిమాలో కంటెంట్లో ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదంటే, అంటే ఫ్రెష్గా ఉండింది, ఏదో నిజంగా జరిగిందేమో ఇలాంటి ఒక కథ, ఇలాంటి ప్లేస్లో నిజంగా జరిగిందేమో అన్నట్టు ఉండింది. అండ్ నాకైతే బయటకు వచ్చేసరికి ఒక 20 minutes గూస్ బంప్స్ అలాగే ఉండిపోయిందండి. సో అప్పుడే మేము ఇద్దరు మాట్లాడుకున్నాం, ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఇండియాలో సౌండ్ చేస్తుందని. కానీ అలాగే చేసింది. అండ్ రిషబ్ శెట్టి గారు అయితే పర్ఫార్మెన్స్ నాకు తెలిసినట్టు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందండి. అండ్ నేను బుక్ మై షోలో కూడా రాశాను, సార్ దయచేసి ఆస్కర్కి నామినీ చేసుకోండి సార్, ఈసారి ట్రై చేయొచ్చు, మన ఇండియన్ సినిమా నుంచి ట్రై చేస్తే మీరు నామినీ చేసుకోండి, ఇంకా ఇచ్చేది అదంతా వాళ్ళది, ఇది ఆ లెవెల్ ఉంది అన్నట్టు నేను అప్పుడే కమెంట్ పెట్టాను. సో వాళ్ళ యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ ఆ రైటింగు, ఇప్పుడు ఇంట్లోనే ఒక 5 ఉన్నారంటే 5కి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్. అలాంటిది వరల్డ్ వైడ్ ఇండియాలో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 90% వాళ్ళు ఇష్టపడాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలండి కదా, రైటింగ్లో కానీ ఇది కానీ. సో అలా ఫస్ట్ రాజమౌళి సార్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు. సో అలాగే మన ఇండియన్ సినిమా బాగా ఆడాలి అని ఇదండి. సో మీరు కన్నడ కాబట్టి అది డివోషనల్ చూపించింది. ఆ, సో మాకు తెలీదు, బట్ మీకు తెలిసేమో నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. జనరల్గా ఆ ఎమోషన్ కానీ అలా దేవుడు వచ్చినప్పుడు కానీ అసలుకి ఇలాంటిది స్టోరీ ఏమన్నా కన్నడలో అట్లా ఏమన్నా ఉందా సార్? అంటే కోస్టల్ ఏరియా బెంగళూరు ఉంది, అక్కడ జరిగే స్టోరీని వాళ్ళు తీసుకొని చేశారు. దానికి మనకి అస్సలు చాలా దూరం అండి. ఎంత దూరం అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర ఎంత దూరమో అక్కడున్న పద్ధతులు ఎలాగో అలా అంత దూరం అది. కానీ కర్ణాటకలో ఒక కోస్టల్ ఏరియా మ్యాంగ్లూర్ అనే చోట్లో జరిగేంత ఒక స్టోరీని తీసుకొచ్చి వాళ్ళు ఇంత వరల్డ్ వైడ్ గా చూపించారు. సో మాకు అంత కనెక్ట్ లేదండి, అంటే టచ్ లేదు, ఆ ఒక కల్చర్ గురించి మాకు తెలియదు, ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. కానీ ఏంటంటే దాంట్లో చాముండి అమ్మగారని వస్తారు కదా, నా ఫేవరెట్, నేను ఆరాధించే దేవత, ఆ సినిమాలో వచ్చారు. అది కాటిక పెట్టుకొని రిషబ్ శెట్టి గారు ఫీమేల్ దేవతతో చేస్తారు కదా వాళ్ళు,
అంతే అండి. వాళ్ళైతే నాకు కనెక్ట్ అయ్యారు. ఓకే. సో, అక్కడ పంచర్లి కానీ, సో, ఇలా క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా చాలా అంటే మేము ఎందుకు అడిగానంటే ఈ క్వెషను, చాలా వీడియోస్‌లో చూస్తున్నప్పుడు రిషబ్ శెట్టి గారు ఆ ప్లేస్‌కెళ్ళినప్పుడు అవును. కనెక్ట్ అవ్వడం గానీ కొన్ని వీడియోస్ చూసా నేను. అవును. సో, నాకదే అనిపిచ్చింది. ఓహ్! నిజంగానే సంథింగ్ బెంగుళూరు అటు సైడ్ ఇలాంటిది ఏమైనా డివోషనల్‌గా ఉందా? అనేది నాకలా బ్రెయిన్‌లో అలా క్వెషన్ మార్క్ ఉంది. ఇవన్నీ ఏదో ఊరికే ర్యాండమ్‌గా పెట్టిన వీడియోసా? నిజమా? అనేది నా డౌట్. నిజమండి. మ్యాంగ్లూర్‌లో అయితే ఖచ్చితంగా నిజం. అండ్ రిషబ్ శెట్టి గారు వచ్చి ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్. ఈవెన్ యష్ గారు కూడా వచ్చి అప్పుడు వీళ్ళ మూవీ చూసి 'సర్కారీ హిరియ ప్రాథమిక శాల' అని ఒక కేరళ అండ్ కర్ణాటక బార్డర్‌ది ఒక కంటెంట్ పెట్టుకొని ఒక సినిమా తీశారండి. పెద్ద హిట్ అయిపోయింది అది. చిన్న పిల్లలు తీసుకొని. ఎవరు రిషబ్ శెట్టి సార్. అప్పుడే యష్ గారు వచ్చి అప్రిషియేట్ చేశారు. సో రిషబ్ శెట్టి సార్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్. వాళ్ళు ఊరికే అలా ఫిక్షనల్‌గా రాయరండి. మేబీ కొంచెం కమర్షియల్‌గా చూపించి ఉండొచ్చు గానీ, ఏదైతే చూపిచ్చారో అదంతా యాక్చువల్‌గా ఇప్పుడు కూడా ఉందండి మ్యాంగ్లూర్‌లో. మేము మ్యాంగ్లూర్‌ది రీల్స్ ఒస్తాయి కదా! ఈ మూవీ అయ్యాక ఎక్కువ పాపులర్ అయిపోయింది. ఈవెన్ ఆల్ ఓవర్ కర్ణాటక కూడా అది పాపులర్ అయింది. కానీ వాళ్ళు ఏదైతే చూపిచ్చారో డివోషనల్‌గా అదంతా ఇప్పుడు కూడా అలాగే ఉందండి మ్యాంగ్లూర్‌లో. వాళ్ళు అలాగే ఫాలో అవుతారు కూడా. వెరీ ట్రూ అది. సో, అదే నాకు చాలా కనెక్ట్ యాక్చువల్‌గా రీల్ చూస్తుంటే ఐయామ్ వెరీ ఎమోషనల్. సో, రిషబ్ శెట్టి గారి దగ్గరికొచ్చి అలా హ్యాండ్స్ పట్టుకొని సమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అవును. సో, అది చెప్పినప్పుడు లిటరల్‌గా అసలు వెరీ ఎమోషనల్. మీరన్నారు కదా! గూస్ బంప్స్ వస్తాయని. అవును. నాకు చెప్తుంటేనే అలా అనిపిచ్చింది యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సో, అంత ఎమోషనల్‌గా మేము కనెక్ట్ అయ్యాము. సో, ఇది నిజమా? నిజంగా ఉందా? నిజమండి. వాళ్ళ అనిపిచ్చింది. పర్మిషన్ అది. మీరిప్పుడు ఏం హ్యాండ్ పట్టుకున్నారన్నారు కదా! నేను ఇంకొక పాట తీస్తున్నా, మీరు పర్మిషన్ ఇస్తేనే తీసుకుంటానని వీళ్ళేదో పూజ అంతా చేసి అక్కడ వెళ్లారండి. సో, వాళ్ళేం చెప్పారంటే ఓకే. మీరు చేయండి. కానీ జాగ్రత్తగా సినిమాకి ఎటువంటి వేరే లాంటి టచ్ గాని, నెగెటివ్ అంటే మీకు తెలుసు కదా! అది ఏమి చేయకుండా మంచిగా తీసేటట్లుంటే తీయండి అని ఏంటది దైవ వచ్చి వీళ్ళకి ఒక పర్మిషన్ లాంటి ఇచ్చారు. సో, అదన్నీ చూసుకొని వీళ్ళు ఎన్నో రిసర్చ్‌లు చేసి అండ్ నేనెందుకు రిషబ్ శెట్టి గారిని అంత పొగుడుతానంటే వాళ్ళు ఊరికే రారండి ఫ్లోర్‌కి. అంత రిసర్చ్ చేసి బడ్జెట్ ఎక్కడు వేస్ట్ అవ్వకుండా మీరే చూసారు కదా! ఎంత హార్డ్ వర్క్ వాళ్ళు. సో, ఊరికే అయితే తీయరండి. అదంతా రిసర్చ్ చేసి దానికి స్క్రిప్ట్‌గానే 1 ఇయర్ టైం పెట్టారంట. అంత రిసర్చ్‌లు చేసి, చేసి, చేసి ఎక్కడ కూడా ఏది కూడా ప్రాబ్లమ్ జరగకూడదు. వేరే రూట్‌లో వెళ్ళకూడదు అని చెప్పి సేమ్ అక్కడ ఏమైతే ఉందో దాన్నే తీసుకొచ్చారు. ఓహ్! నైస్. అసలు అదే అనిపిచ్చింది. యాక్చువల్‌గా నేను అందుకే అంటే ఈ వెర్షన్ మాకు తెలీదు. అంటే పర్మిషన్ తీసుకోవడానికి ఇలా పట్టుకున్నారు. అవును. సో, అందుకే దానికే నేను పెట్టుకున్నాం. ఎస్పెషల్‌గా నేను ఈ క్వెషన్ చేశాను. అంటే తీసినందుకు హ్యాపీ అని చెప్తున్నారా? లేదు అంటే ఇంకేమన్నా చెప్తున్నారా అనేది మాకు అర్థం కాలేదు. ఆ! ఆ! అంటే మాకది తెలీదు గదా! అవును. ఆ లాంగ్వేజ్ తెలీదు. అండ్ ఏమి పోర్ట్రే చేస్తున్నారో వాళ్ళు ఆ లాంగ్వేజ్‌తో అనేది అర్థం కాలేదు. ఆ! సో, ఇప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు నాకు ఆ క్లారిటీ అనేదొచ్చింది. సో, ఓకే. ఫస్ట్‌ది చేసాము. అండ్ సెకండ్ దాని పర్మిషన్ కోసం. పర్మిషన్ కోసం అక్కడ వెళ్లారు. పూజలంతా చేపిచ్చారు. తీయొచ్చా అని అడిగినప్పుడు వాళ్ళ హ్యాండ్ అలా పట్టుకొని మీరు చేయండి అని పర్మిషన్ ఇచ్చింది. అదొక వీడియో. ఓకే. సో, వైరల్ అయింది. ఎగ్జాక్ట్‌లీ ఆ ప్లేస్ అంటే బెంగుళూరు నుంచి దూరం వెళ్ళాలా? అసలెక్కడ సార్? చాలా దూరం అండి. ఆల్మోస్ట్ మీరు బై రోడ్ వెళ్తారంటే మేబీ 12 అవర్స్ జర్నీ అనుకుంటా. నేను దానికే చెప్పా. తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంది. ఇంకా ఎక్కువే మేబీ. మేబీ ఉండొచ్చు. యాహ్! 12 అవర్స్ జర్నీ అంటున్నారు. 10-12 అవర్స్ జర్నీ అయితే ఉంది. ఓహ్! సూపర్. బట్ నిజంగానే ఈరోజు 'కేజీఎఫ్' అనంగానే, 'కాంతార' అనంగానే మొత్తం ఒకేసారి కన్నడ ఇండస్ట్రీకెళ్ళే అవును. తిరిగి చూస్తున్నారు. అవును. అండ్ వన్ మోర్ థింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబి 29' చాలా బాగుందండి. చూసాము. ఏంటది మహేష్ బాబు సార్ ఎంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయకుండా ఊరికే నిల్చుంటేనే అందరూ అట్రాక్ట్ అయిపోతారు. అండ్ వాళ్ళకి ఆ పవర్ గాని అదేంటో వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్సే అలా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ బయట ఏంటంటే 1200 క్రోర్స్ ఏమో 2 పార్ట్స్ యెస్. పెడుతున్నారంట. అండ్ మీరు కూడా చూసారు యెస్. ఇప్పుడు వచ్చిన ప్రోమో లాంటిది. సో, అదంతా చూస్తే నాకు తెలిసినట్లు ఏంటంటే అండ్ ఇంకొకటండి ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం ఐమాక్స్‌లో తీస్తున్నారు అది. ఆ కెమెరా ఎట్లుంటుందంటే ఒక 6-12 ట్రాలీస్ సైజ్ ఉంటుంది. హ్మ్. అలాంటి దాంట్లో వాళ్ళు ఫస్ట్ టైం ఆ ఎక్స్‌పెరిమెంట్ చేసి తీస్తున్నారంటే ఈ ఈ ఏ హాలీవుడ్ మూవీ కన్నా తక్కువ కాదండి. సో, అందరూ రామాయణ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఇదొచ్చాక ఈక్వల్‌గా మాట్లాడతారండి. సో, దాంట్లో 'పృథ్వీరాజ్' గారు. ఆ 'పృథ్వీరాజ్' సార్ వచ్చి అండ్ కన్నడ వాళ్ళకి కూడా వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ కన్నడ మూవీస్ వచ్చినా వాళ్ళే కేరళలో రిలీజ్ చేసేది యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా. అండ్ వాళ్ళది ఒక మూవీ ఉందండి నా ఫేవరెట్ మూవీ.
గురువాయూర్ అంబరిదారియల్ అనే ఏదో ఉంది, అంబరిదారియల్ అనే వర్డ్ కరెక్టో లేదో తెలీదు. దాంట్లో వాళ్ళు ఏ హీరోయిజం లేకుండా జస్ట్ ఆ క్యారెక్టర్కి మాత్రమే ఇది ఇచ్చి చేశారు. అప్పుడే నాకు తెలిసిపోయింది వీళ్ళు ఎంత మంచి యాక్టర్ అని. తర్వాత మీరు సలార్లో చూడొచ్చు వాళ్ళని తెలుగులో, తర్వాత ఇది చేస్తున్నారు ఇప్పుడు. సో నాకు తెలిసినట్టయితే ఇట్స్ వండర్ఫుల్ పర్ఫార్మర్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అని చాలా హంబల్ ఉన్నంత వ్యక్తి అనిపిస్తుంది. సో చూస్తే కనుక మీకు యష్ గారికి ఒక చిన్న కాన్వర్జేషన్ ఏదో జరిగింది అని చెప్పేసి విన్నాను. అంటే బిఫోర్ మీరు సీరియల్స్ రాకముందు మీకు యష్ గారికి ఏదో చిన్న కాన్వర్జేషన్ జరిగింది, మీరు చాలాసేపు వెయిట్ చేశారు, ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నాయి, ఏంటి అసలు? ఏం లేదండి, అదే కింద నుంచి పైన ఏదో ఒక రోడ్ క్రాస్ మీద షూట్ జరుగుతుండింది. కింద నుంచి అందరికి నా ఫోటో చూపించి నేను నెక్స్ట్ యాక్టర్ అవుతా, నన్ను వదిలేయండి, నేను డిస్టర్బ్ చేయను అని అందరినీ కన్విన్స్. అదేంటో నన్ను చూసి వాళ్ళు ఎందుకు వదిలేరో తెలియదు. ఇప్పుడు ఏమీ లేని వాడిని ఎవడో ఒకడు వచ్చి యష్ గారు ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళ పక్కన ఒకటి నిల్చోపెడతారంటే అది ఈజీ కాదు కదండి. నేను అందరినీ కన్విన్స్ చేసుకొని వెళ్ళి ఫస్ట్ అప్పుడు చూసేటప్పుడు బిఫోర్ ఒక బర్త్డేకి వెళ్ళానండి, క్యూలో వెళ్ళి చూసుకొని వచ్చాను. కానీ ఇది ఫస్ట్ టైం అలా చూసేటప్పుడు నాకు ఏదో ఒక హ్యాపీనెస్, అంటే నా రోల్ మోడల్, నా ఇన్స్పిరేషన్ మళ్ళీ పక్కకు వెళ్ళమంటారో ఏంటో అని. కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు, నేను సైలెంట్గా చూస్తూ ఉన్నా. లాస్ట్లో అందరు చెప్పారండి ఫోటో ఇవ్వరు వాళ్ళు షూటింగ్ కాస్ట్యూమ్లో అని. కానీ వాళ్ళు నోటీస్ చేశారు, ఇతను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఏం ఎక్స్ట్రా చేయట్లేదు, డీసెంట్గా అతని పాడికి అతను ఉన్నాడు అని. కట్ చేశాక బ్లేజర్ అంతా విప్పి ఇచ్చి ఆ టీషర్ట్లో ఒక ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో ఇచ్చినప్పుడు నేను చెప్పాను, అన్న నేను కూడా ఒక రోజు యాక్టర్ అవుతానన్నా, నన్ను ఒకసారి చూడండి అన్న, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, చూడండి అని ఎందుకు అన్నానంటే నా మొహం గుర్తుపెట్టుకోండి. అండ్ అప్పుడు ఇమ్మెచ్యూర్డ్, ఇప్పుడు మేమే ఎంతోమంది సీరియల్ ఆర్టిస్ట్ అయి ఉండే మేమే ఎంతోమందిని గుర్తుపెట్టుకోలేము. అప్పుడు ఏంటంటే నాకేం తెలియదు కాబట్టి ఆ ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్లో అన్న నన్ను చూడండి అన్న, నేను కూడా ఒకరోజు యాక్టర్ అవుతాను, నన్ను బ్లెస్ చేయండి అని అప్పుడు బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు అని అప్పుడు నా మొహం చూసారండి. అంతే, ఇప్పుడు వాళ్ళకి గుర్తుంటుందో లేదో ఏం తెలియదు. డెఫినెట్ ఫోటో అయితే నేను చూపిస్తా ఫ్యూచర్ లో ఖచ్చితంగా. ఉందా, మాకు షేర్ చేస్తారా ఫోటో? ఖచ్చితంగా షేర్ చేస్తాను. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు, షేర్ చేయలేదు. గుర్తుపెట్టారు నన్ను, గుర్తుపెట్టారు మీరు, కానీ షేర్ చేస్తాను. ఓకే, సో మరి మీరు కూడా షేర్ డెఫినెట్ గా ఈసారి మర్చిపోద్దు. లాస్ట్ టైం కూడా నాకు షేర్ చేస్తా అన్నారు, షేర్ చేయలేదు. బట్ అప్పుడు మీరు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారా, ఇవర కాలేజ్ గోయింగ్? ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా 2017. ఓకే, 2017 లో ఈ స్టోరీ అంతా జరిగింది. ఓకే, సో ఇప్పుడైతే కనుక మీ ఫ్రెండ్ తో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో మీరు మూవీ తీయాలనుకుంటున్నారు కదా. సో ఆల్రెడీ మీ ఫ్రెండ్ తెలుగు స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ తీస్తున్నాడు, తెలుగులో స్ట్రైట్. ఓకే, నెక్స్ట్ మీ అప్పుడు కూడా తెలుగులో తీస్తారా లేదా కన్నడలో తీసి తెలుగు డబ్బింగ్ చేస్తారా? అదే అండి, నాకు కూడా ఆశ ఉంది కదండి. ఏంటంటే ఇక్కడ వచ్చాను, తెలుగు ఇండస్ట్రీనే నన్ను హీరో చేసింది. ఇప్పుడు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా నన్ను ఈ సీరియల్ చూసే నన్ను అడుగుతున్నారు. కాబట్టి నా ఇంపార్టెన్స్ ఏముంటుందంటే తెలుగు అండ్ కన్నడని నాకు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుందండి. కన్నడ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కళలు కన్నాను. నాకు మెచ్యూరిటీ వచ్చి ఒక టైం ఉన్నప్పుడు నన్ను తెలుగు వాళ్ళు పిలిచి ఇచ్చేశారు అవుట్ ఆఫ్ ద బాక్స్. కానీ చిన్నప్పటి నుంచి నేను కళ కన్నిందంతా కన్నడ ఇండస్ట్రీ కాబట్టి సో రెండులోనూ చేస్తాను. సూపర్. అంటే ఇప్పుడు మీరు కన్నడ మూవీస్కి ఏమన్నా ట్రై చేస్తూ ఉన్నారా? ఏం చేయట్లేదండి, ఇతని మీదే నా నమ్మకం పెట్టుకున్నా. అండ్ ఇంకొక నా బ్రదర్ కూడా ఒక ఏంటది సలార్ అండ్ KGF లో అసోసియేట్ గా చేశాడు. అతను చేసి అతను కూడా ఏదో డెబ్యూ మూవీ చేస్తున్నట్టున్నాడు తెలుగులో. ఒక క్యారెక్టర్ అడిగాడు, హీరో తప్ప నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ కి. లేదు నేను హీరోగానే చేస్తా నెక్స్ట్ ఫ్యూచర్ లో, నువ్వు వేరే వాళ్ళు వేసుకొని చేయని చెప్పి సరే ఓకే బ్రదర్ అన్నాడు. అంటే అతని పాడికి అతను వెళ్తున్నాడు. నాకేంటంటే నమ్మకం, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా టెక్నికలీ చాలా అప్గ్రేడ్, అండ్ వాడికి ఎవరు లేదు ప్రపంచంలో, నేను ఒక్కడే ఫ్రెండ్. సో రేపు అతను సక్సెస్ అయ్యాక ఏ ప్రొడ్యూసర్ అప్రోచ్ చేసినా నన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు అన్న నమ్మకంతో ఉన్నానండి. ఓకే, ఆల్రెడీ మీ ఫ్రెండ్ డైరెక్టర్ గా ఉన్నాడు, ఆబ్వియస్లీ మీరు నెక్స్ట్ ఆ ప్రిపరేషన్ లో మొత్తం రెడీ అయిపోతున్నారు. సో నెక్స్ట్ ఇంకా మూవీ హీరోగా చూడొచ్చు మేము. అంటే మీకు ఇంకొకటి ఏంటంటే తెలుగులో ఆల్రెడీ మంచి ఫాలోయింగ్ ఉంది మీకు. అదే అండి, సీరియల్ చేశాను కాబట్టి ఒక లెవెల్ వరకు కొంతమంది గుర్తుపడతారు కాబట్టి. కానీ సినిమానే వేరండి, ఆ ఎఫర్ట్సే వేరు, ఆ ప్రిపరేషన్సే వేరు. అదంతా హార్డ్ వర్క్ చేయాలండి. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా డెఫినెట్గా ట్రూలీ మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ వరకు వచ్చారు. బట్ మీరు అంటున్నారు కానీ ఈ రోజులో మూవీ ఒక హీరో వస్తే కూడా చాలా మందికి తెలియపోవచ్చు, కానీ ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఏ విలేజ్కి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ పలానా సీరియల్ ఆర్టిస్ట్ అని చెప్పేసి మీ దగ్గరికి నలుగురు వస్తారు.
సో సినిమాల్లో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కూడా తెలియకపోవచ్చు కానీ బట్ మీ బెనిఫిట్ ఏంటంటే యాజ్ ఏ ఒక సీరియల్ యాక్టర్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పలానా ఆర్టిస్ట్ అని చెప్పేసి మిమ్మల్ని ఎప్పుడు చాలా మంది ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అవును. సో ఫర్దర్ గా మూవీస్ చేసేటప్పుడు నెక్స్ట్ సీరియల్స్ మానేస్తారా చేస్తారా? సీరియల్ మానేయాలి అని ఉన్నానండి. ఎందుకంటే సీరియల్ వచ్చి చాలా ఏ ఆర్టిస్ట్ అయినా సరే అండి సీరియల్లో చాలా ఎఫర్ట్ పెడతారు. మోర్ దెన్ 12 hours వర్క్ చేస్తారు. సరిగా నిద్ర ఉండదు. అండ్ రెండు అయితే అసలు ఎవరు చేయలేరండి. రెండు అయితే ఎవరు అసలు చేయలేరు. సో ఒకటి అక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి. బిగ్ స్క్రీన్ ఏంటంటే ఆ బిగ్ క్యాన్వాస్ కానీ ఆ రీచ్ కానీ సో దానివల్ల ఉండేది ఒక లైఫ్. ఆ ఎఫర్ట్ కూడా పెట్టదాం, చూద్దాం, రైట్ వేలో వెళ్తే అన్ని పాసిబుల్ అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నా. సో తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎన్ని డేస్ లో తెలుగు నేర్చుకున్నారు అసలు? అంటే అక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారు సమ్ ఆఫీస్ లో అని చెప్పారు, ఫైన్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీరియల్కి వచ్చిన తర్వాత ఎన్ని డేస్ లో మీరు తెలుగు పర్ఫెక్ట్ అయిపోయారు? ఫస్ట్ తెలుగు వచ్చండి నాకు, కానీ ఇంత బాగా మాట్లాడేవాడినో ఏమో నాకు తెలియదు. అండ్ చిన్నప్పుడు చిరంజీవి సార్ది డాడీ సినిమా ఉంది కదా, మేబీ ఆ టైం నుంచి నేను చూసుకొని వచ్చాను మూవీస్. సో నాకు అప్పట్లో చిన్నప్పుడులో చిరంజీవి సార్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత 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 ఈ సింహాద్రి కానీ ఇదంతా చూసుకొని నేను కూడా మేబీ కొంచెం లావుగా ఉండేవాడినేమో. అందరు నాకు చెప్పేవాళ్ళు, నువ్వేంట్రా సేమ్ ఎన్టీఆర్ గారి లాగా లావుగా ఉన్నావు అది ఇది అని. అవును, వాళ్ళు కూడా హీరో అయ్యారు కదా లావుగా. అప్పుడేం నాకు ఆర్టిస్ట్ అవ్వాలని లేదు. మేబీ అలా చూసి 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 చాలా ఎన్టీఆర్ సార్ మూవీ చూసి ఫ్యాన్ అని వాళ్ళకి అయిపోయానండి. చిన్నప్పుడు అంతా ఎక్కువ చిరంజీవి సార్ మూవీస్ అయితే ఎక్కువ చూసేవాడిని, నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? అదే నేను చెప్పాను కదా, డాడీ వాళ్ళు తీశారు కదా, ఆ టైం నుంచి నేను చూస్తున్నా. అండ్ అప్పుడంతా డివిడీలు ఉండేది. ఏది ఇందిరా కానీ, స్టాలిన్ కానీ, ఇంకా ఇది ఠాగూర్, అన్నీ అండి, అన్ని మూవీస్ నేను. సో మా కోసం చిరంజీవి గారి డైలాగ్ ఏదైనా ఒక మీ ఫేవరెట్ డైలాగ్ చెప్తారా తెలుగులో? చిరంజీవి సార్దా? అయ్యో ఏది గుర్తుకు అన్ని సినిమాలు చూసారు కదా మీరు, ఏదో ఒక సినిమా డైలాగ్ మీకు చూడండి. డైలాగ్ ఏంటంటే ఒక మంచిది స్టాలిన్ లో చెప్తారు కదా, ఒకరికి హెల్ప్ అదేదో ఒకటి చెయ్యండి, ముగ్గురికి అది చెప్పి ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురికి ఇంకొక ముగ్గురికి చెప్పమనండి అని చెప్తారు కదా, అది చెప్తానండి అంతే. డైలాగ్ తెలీదు, ఆ కాన్సెప్ట్ అయితే మైండ్ లో అది ఉందా? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, సేమ్ టు సేమ్ చెప్పారు. ఏ వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, నైస్ అని అలా చూసి వాళ్ళకి ఇలా హెయిర్ ఉంటుంది, ఆ స్వెట్ లో ఇలా చెప్పి ఎగ్జిట్ ఇస్తాను. సో వెరీ చిన్న చిన్న నోట్స్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేశారండి. సో రాకీ గారు ఫస్ట్ లవ్ అంటే ఎవరు, ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అదే ఒక్కరికే చేశాను అప్పుడెప్పుడో, ఇప్పుడు అది లేదండి, బ్రేకప్ అయిపోయింది. ఏ అబ్బాయి లవ్ చేయడండి. అండ్ నాకేంటంటే ఏ బాగున్న అమ్మాయి కనిపించినా క్రష్ అయిపోయేది. అది ఎందుకో నా ప్రాబ్లమో ఏంటో తెలియదు, మేబీ ఆ మైండ్ సెట్ అలా ఉండిందో ఏంటో. ఎవరైనా బాగా కనిపిస్తే చాలు అమ్మాయి మీద క్రష్ అయిపోయేది. తర్వాత ఎప్పుడో ఒకసారి ఏదో వెళ్ళి ప్రపోజ్ చేశాను, ఏదో అయిపోయింది అంతే, ఓల్డ్ స్టోరీ. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం కెరియర్ మీద ఫోకస్. సో మీ సీరియల్ దీనికి వస్తే ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేశారు కదా ఆఫీస్ కానీ ఇది కానీ, అసలు ఇప్పుడు రీసెంట్ గా ప్రియాంక గారు వచ్చి యాడ్ అయ్యారు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినట్టు ఉంది సీరియల్. సో దీని గురించి చెప్పండి, ఎలా ఉంటుంది సీక్వెన్స్? అంటే లాస్ట్ మంత్ దాకా వాళ్ళు ఇంత పెద్ద ఏంటది ఇంపాక్ట్ చేస్తారు సీరియల్లో అని నేను అనుకోలేదండి. మెయిన్ క్యారెక్టర్గా వస్తున్నారని నాకు తెలుసు, కానీ ఈ మంత్ రాగానే ఏముంటుంది ఈ మంత్ షెడ్యూల్లో షూట్ అని చెప్పారు కదా, ఆ ట్విస్ట్లు అదన్నీ అప్పుడు అనుకున్నా. సో మామూలుగా ఉండదు వీళ్ళ క్యారెక్టరు, చాలా బాగుంటుంది. అండ్ జనాలకు కూడా ఇప్పుడు దాకా మా సీరియల్ ఒకలాగా చూశారు, అండ్ ఇక ముందరైతే ఇంకా వేరే, అంటే చాలా బాగుంటుందండి, ట్విస్ట్స్ అండ్ టర్న్స్. మీ సీరియల్లో బాగా అల్లరి చేసేది ఎవరు? మా అన్నయ్య క్యారెక్టర్ చేస్తున్నారు కిట్టు అని, వాళ్ళు చాలా అల్లరి చేస్తారండి, చాలా అంటే చాలా. సో అంటే లాస్ట్ టైం కూడా నాకు అదే చెప్పారు. యాక్చువల్లీ సెట్లో ఎవరు అడిగినా సరే కిట్టు కిట్టు అనే చెప్తున్నారు, ఎందుకలా? ఏంటండి అంటే చాలా హైపర్ యాక్టివ్, మేమంత యాక్టివ్ ఉండలేను. 12 hours నేను ఒక 3 hours యాక్టివ్ ఉంటా, 4 hours మూడి ఏంటంటే ఒక్కడనే కూర్చొని మొబైల్ చూసేది, ఏదో ఆలోచించుకుంటూ ఫ్యూచర్ గురించి ఉండిపోతాం. లేకపోతే ఎవరైనా కూర్చుంటే ఒకరితో మాట్లాడుకొని, మా నాన్నగారితోనో అమ్మగారితోనో. వాళ్ళు అలా కాదు, ఫుల్ హైపర్ యాక్టివ్. పొద్దునే ఏ జోష్లో ఉంటారో నైట్ దాకా అలా అంత జోష్లోనే ఉంటారు. సడన్గా వచ్చి ఎవరో అరుస్తూ ఉంటారు, ఎవరంటే చూస్తే వీళ్ళు. నిన్న చూస్తే సడన్గా షూటింగ్ సెట్కి ఏదో పెద్ద స్పీకర్ తీసుకొచ్చేసారు, సాంగ్స్లు పెట్టుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఏమైనా ఫంక్షన్ అని చూస్తే వీళ్ళు ఈ షోల్డర్ మీద సాంగ్స్లు పెట్టుకుని ఏదేదో సాంగ్స్లు
పాత తెలుగు పాట అదంతా పెట్టుకొని వస్తున్నారు. నేను అడిగాను, బ్రో ఎవరైనా షూటింగ్కి ఇలా వస్తారా బ్రో, మీరు చెప్పండి, నేను ఇప్పుడు దాకా అయితే నేను చూడలేదు అని నిన్న అడిగాను నేను. సో అలా ఒక టిపికల్ క్యారెక్టర్. మొత్తం ఫుల్ ఫన్. ఫన్. సో మీ మదర్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? మా అమ్మగారు చాలా మంచి ఆర్టిస్ట్, సినిమాలో చేశారు బిఫోర్. అన్నమలై సినిమాలో రజనీ సార్ వాళ్ళ కూతురుగా కూడా చేశారు మా అమ్మగారు. ఓకే, సో అంత మా సూపర్ సూపర్. అయితే అంత ఎక్కువ మీ దాంట్లో అంత ఫ్రెండ్లీగా ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అంటే చాలా మంది నేను చూస్తూ ఉంటాను సీరియల్కి వెళ్ళినప్పుడు ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు, ఎవరి దీనిలో వాళ్ళు ఉంటారు. బట్ మీ సీరియల్లో మాత్రమే అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, షేరింగ్ ఉంటుంది. సో అందుకే మేబీ ఇంత లాంగ్ రన్ కూడా వెళ్తున్నట్టుంది. అవును. అండ్ ఇప్పుడు దాకా నేను చేసిన సీరియల్స్లో ది బెస్ట్ సెట్ అండి. అన్ని ఆర్టిస్టులు మంచివాళ్ళు. అండ్ అదర్స్లో బ్రహ్మానందం సార్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలాగో అలా నేను, మరి మా నాన్నగారు సూర్య సార్ ఎవరు అంటే చారీ అంటారు, నేను సారీ అంటుంటా. అలా ఫన్ చాలా బాగుంటాం అందరూ. సో సూపర్. ఫైనల్గా మీరు ఒక కన్నడ సాంగ్ పాడి ఎంజాయ్ చేయొచ్చు. ఏంటది, నా హార్ట్ లోపల నాకు ఎప్పుడు డాక్టర్ రాజ్ కుమార్ గారు ఉంటారు. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే, నా ప్రాణం అని చెప్పొచ్చు. వాళ్ళది ఒక పాట, ఒక లైన్ పాడతాను. ಬಾನಿಗೊಂದು ಎಲ್ಲೆ ಎಲ್ಲಿದೆ, ನಿನ್ನಾಸೆ ಎಲ್ಲಿ ಕೊನೆಯಿದೆ, ಏಕೆ ಕನಸು ಕಾಣುವೆ, నిదానిసు నిదానిసు. చాలా క్విక్ ఒక్క లైన్తో ఎంజాయ్ చేశారు. బట్ ఐ నో మీకు షూట్ టైం అవుతుంది, 5 minutes అని చెప్పాము. వామ్ వెల్కమ్. ఎవ్రీ టైమ్ యువర్ వెరీ పాజిటివ్ పర్సన్. డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికల్లా మీరు హీరో అయిపోతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మీ నోటి దీంతో. లేదు, డెఫినెట్గా మీరు నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి హీరో అయిపోతారు. అండ్ హీరో అయినప్పుడు మీ దగ్గర నేను రావడం కాదు, యాజ్ ఎ జర్నలిస్ట్గా మేము ఎప్పుడు ప్రెస్ మీట్లో ఉంటాం, మీరే మా దగ్గరికి వస్తారు. ఖచ్చితంగా వస్తారు. ఈసారి మీరు వచ్చారు కదా, నెక్స్ట్ టైం నుంచి ఇంకా మీరు హీరో అవుతారు కాబట్టి మీరే మా ప్లేస్కి వస్తారు, మా అడ్డాకి. వస్తాను. సో డెఫినెట్లీ మీ ఫ్రెండ్ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అండ్ మీరు కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా హీరోగా సెటిల్ అవ్వాలి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మా ఆడియన్స్కి ఏం మీరు చెప్తారు? కూడా నా ఫ్రెండ్ మూవీ వచ్చినప్పుడు వీళ్ళకి పంపిస్తా. షూర్. చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ ఏంటది, ఎప్పుడు మా ముక్కుపుడక సీరియల్ కూడా చూస్తూ ఉండండి. ఫ్యూచర్లో మా ముక్కుపుడక ఆర్టిస్టులు కానీ నేను కానీ చేసే ప్రాజెక్ట్స్ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అన్ని తెలుగు సీరియల్స్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.